హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈ వీడియోలో మనం 16 పోర్ట్ WDM ఎలా ఉంటుందో చూడబోతున్నాము. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఒక మాన్యువల్ అయితే ఉంది. మాన్యువల్తో పాటుగా ఒక పవర్ కార్డ్ అయితే ఉంది చూడండి. సో పవర్ కార్డ్ ఒకటి అండ్ దానికి ఒక 2 కీస్ ఉన్నాయన్నమాట. అది లేజర్ ఆన్ అండ్ ఆఫ్ కీస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక DC పవర్ సప్లై కనెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న కేబుల్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి WDM అయితే బయటకు తీస్తున్నాం, చూద్దాం. సో మనకి ఆ DC పవర్ అనేది బ్యాక్ సైడ్ మనం కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట స్లాట్. ఓకే, ఇది వచ్చేసరికి కంప్లీట్గా 16 పోర్ట్స్ అనమాట. సో మనకి 32 పోర్ట్స్కి 16 పోర్ట్స్కి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు అనమాట. స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి 16కి 32కి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇది కూడా 0 నుంచి 15 వరకు ఉంటుంది అనమాట. 0 కూడా కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే మీద మీరు చూస్తే ఫ్లీడర్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అని ఉంది అండ్ మెనూ ఉంది. ఇక్కడ చూస్తే మీకు స్లిమ్ స్లాట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ దానికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక యాంటీనా ఉంటుంది. సో అది దేనికి యూజ్ చేస్తారని నాకు ఐడియా లేదు, బట్ చూద్దాం. దానికి మాన్యువల్లో ఏమన్నా దానికి సంబంధించింది ఉంటే చెక్ చేద్దాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ 32 పోర్ట్స్లో ఎలా ఉంటుందో సేమ్ దీనికి కూడా అలాగే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 ఫ్యాన్స్ అయితే ఉంటాయి, కంప్లీట్లీ 12 వోల్ట్స్ DC ఫ్యాన్స్. ఇక్కడ 2 SMPS. దాంతోపాటుగా మనకి బ్యాక్ సైడ్ చూడండి, మనకి DC పవర్ కనెక్ట్ చేసుకోవడానికి స్లాట్ అయితే ఉంది. ఈ SMPSలో మనం DC స్లాట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇథర్నెట్ పోర్ట్ అయితే ఉంది. మనకి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మనకి ఒక GSM అండ్ ఎర్తింగ్ అయితే ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.